అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు భాగ్య. అందరూ ఎలా ఉన్నారు? అవన్నీ కూడా చూసుకుంటూ అయితే మనం ఆత్మకూరికైతే ఉంటే కూడా ఒక వీడియోని మొత్తం కవర్. టిఫిన్ తినాలి కదా, ఆకలేస్తుంది. కడప అనేసి శ్రీ బర్లెన్ ట్రై అయ్యి ఇస్తుంది పై కదా మనకి నెల్లూరులో నరసింహ వాతావరణం అయితే పెద్ద విగ్రహం చాలా తక్కువ చిన్నప్పుడు చూసాం అంతేను. దొత్తలూరు పోవాలి అని చెప్పారు. అయితే ఇక్కడ ఉంటారు, మనకి చాలా ఆనందంగా ఉంటది. ఇక్కడైతే చిన్న కూడా అదిరిపోయింది. ఎందుకంటే మేము బాగా వేసాం, మనం చేపించుకొని తీసుకొచ్చి అని చాలా జూమ్ చేసి గుర్తొచ్చేది అమ్మవారి వాళ్ళ కొబ్బరి చిప్పలు ఆఫ్ చేసేసాము. ఏంటి సడన్ గా శివభక్తులకు వచ్చే దారిలో ఉంటది. ఇవైతే కంప్లీట్ చేసుకుందాం ఇప్పుడు. మనము నిజంగా ఇప్పుడు కలికి యుగం వెళ్తురు నైట్ ఒక వెళ్తూ చేసుకొని స్వామిని దర్శించుకొని అలాగే బాయ్. అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు భాగ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన వీడియో. అదేంటంటే శ్రీ వెంగమాంబ గారి పేరెంటల్లో తిరునాళ్ళు జరుగుతూ ఉన్నాయి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాము, ఎందుకంటే మాకు అక్కడ ఒక ప్రోగ్రామ్ వచ్చింది. సో మేము అందుకని అక్కడికి వెళ్తున్నాము. మనకి నెల్లూరు నుంచి అది దాదాపు 3.5 గంట ప్రయాణం అయితే పడుతుంది. ఆత్మకూరు అటు సైడ్ వెళ్ళాలన్నమాట. సో ఈరోజు మేము వెళ్ళే దారిలో కూడా ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయంట, అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడైతే మనకి వాతావరణం అదిరిపోయింది కదా, వ్యూ అయితే సూపర్ ఉంది. సో ఇదంతా కూడా మీకోసం వీడియో తీసి నేను మీకు చూపిస్తున్నాను. కాకపోతే ఏంటంటే చాలా ల్యాగ్ అవుతుందని చెప్పేసి మ్యాక్సిమం చాలా వరకు కట్ చేశాను. రోడ్స్ అయితే భలే ఉన్నాయి కదా, ఒక తొక్కితే వెంగమాంబ గుళ్ళో ఉండేలాగా ఉందన్నమాట రోడ్ అయితేను. ఇప్పుడు చాలా రష్గా ఉంటుంది. మధ్యలో కూడా మనకి ఏదో కొన్ని చిన్నవి ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపించుకుంటూ వెళ్తాను. చూసారు కదా, ఇప్పుడైతే మనం ఆత్మకూరుకి అయితే వచ్చేసాము. ఆత్మకూరు నుంచి ఆ తర్వాత నల్లగొండ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో అయితే మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట. సో మీకు ఇప్పుడు అదైతే చూపిస్తాను. ఇక్కడైతే కొండలు చూసారా, అదిరిపోతున్నాయి కదా. ఇదేదో తిరుమల కొండో పెంచులు కొండో అనుకునేరు, అస్సలు కాదండి బాబు, ఇది మన నెల్లూరు జిల్లా కొండే. సో ఇదైతే చాలా బాగుంది. మనకి ఇక్కడంతా కూడా ఈ తిప్పని చూస్తుంటే కూడా ఒక చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ఇది చాలా కష్టపడి వ్యాన్లో నుంచే మీకు చూపిద్దామని చెప్పేసి తీసాను అనమాట వీడియో అయితేను. సరే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. అందరూ కూడా మిస్ కాకుండా తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఈ లొకేషన్ చూస్తుంటే మనము తిరుమల వెళ్తున్నామేమో అనిపించేలాగా ఉంది కదా. ఇటు సైడ్ కొండలు మధ్యలో మనం వెళ్తున్నాము. అసలు ఈ కొండని ఈ విధంగా చెక్కి మధ్యలో దారలా వేశారో అనిపిస్తుంది కదా. నిజంగానేనండి, నాకైతే చాలా నచ్చింది. ఈ ప్లేస్ అయితే వీడియోని మొత్తం కవర్ చేద్దామని చెప్పి తీశాను. సో ఇప్పుడైతే కొంచెం చిన్న షార్ట్ బ్రేక్ అనమాట, ఎందుకంటే మేము టిఫిన్ తినాలి కదా, ఆకలేస్తుంది ఫుల్గాను. సో ఇక్కడైతే మ్యాక్సిమం ఆపకుండానే వ్యాన్లోనే తినేస్తూ వెళ్దాం అనుకున్నాము. బట్ పాపం డ్రైవర్ సార్ కూడా తినాలి కాబట్టి ఆపేసుకొని కొంచెం సేపు అలా టిఫిన్ తినేసేసి దోశ ఇడ్లీ బొండా సూపర్ ఉంది పొద్దున్నే తినేసేసి ఇప్పుడైతే మనం బయలుదేరేసాము. మళ్ళీ కూడాను ఇది చూసారా, ఇక్కడ కనిపిస్తున్నది కడప, బద్వేల్, అలాగే ఇవన్నీ కూడా ఊర్లు. మనము నెల్లూరు పాలెం వచ్చేసామండి ఇదైతేను. సో ఇక్కడ ఒక టోల్ ప్లాజా వచ్చేసింది, మైదుకూరు, తాడిపత్రి, కడప. మనం ఏదో దాటేసినట్టు ఈ టోల్ ప్లాజా లేదు బాబు, ఇది టీసీపల్లి టోల్ ప్లాజా అంట. ఇప్పుడు ఇక్కడ హైవే మీద ప్రయాణం చేస్తుంటే మామూలుగా ఉండదు, ఒక తొక్కామంటే వచ్చేసేయాలా అన్నట్టు ఉంటుంది హైవే అయితే. చెప్పాను కదా లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది అని చెప్పేసి. సో అక్కడికి వెళ్తున్నాం. అది నల్లగొండ్ల అని ఒక ఊరు. నేను చెప్పాను కదా నల్లగొండ్ల అనేసి శ్రీ గుహ మల్లేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నల్లగొండ్ల ఈ ఊరే అనమాట. అది మనం ఎప్పుడు వెళ్ళలేదు ఈ ఊరికి, అలాగే ఈ దేవస్థానం కూడా ఎప్పుడు చూడలేదు. మనకైతే ముందుగా రావడం బర్లెన్ ట్రై అయ్యి, ఎందుకంటే ఇక్కడ వాతావరణం అంతా కూడా పల్లెటూరు వాతావరణం మనకి కనిపించేలాగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మనము. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది పైకి వెళ్ళడానికి. సో ఇది కొండ పైన ఉంటుందో ఏమో మరి, కానీ కొంచెం కొండలాగే అనిపిస్తుంది. పైకి వెళ్తే కానీ తెలీదు. మనము బస్సు వ్యాను ఏదైనా కూడా పైకి వెళ్ళేలాగా ఉంది. ఇక్కడికి బస్ ఫెసిలిటీ ఉందో లేదనేది అయితే నాకైతే తెలియదు, కానీ వ్యాను, కారు, బైకు అలాంటివి అయితే నేరుగా గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి.
సో చూసారు కదా వ్యూ అయితే అద్దరిపోయింది. మనకి ఇక్కడ మన నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా మనకి నెల్లూరులో నరసింహస్వామి కొండ. మాక్సిమం అలా అనిపిస్తూ ఉంది. ఇదైతే చాలా బాగుంది గుడైతేను. చూసారు కదా ఇది ధ్వజస్తంభం గుడైతే అది. చాలా 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 బాగుంది. ఇవైతే మనకి మెట్లు వాతావరణం అయితే గుడైతే ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నల్లగొండ్ల. కింద కూడా ఇంత చాలా ఉన్నట్టుంది. ఇంకైతే దానికి మెట్లయితే చాలా రకాలుగా ఉన్నాయి. ఏందో అటు సైడ్ ఇటు సైడ్ అటు సైడ్. ఇదైతే వైకుంఠ ద్వారం కూడా ఉందన్నమాట దీనికంటేను. బట్ సో ఇది అందరం ఈరోజైతే ఇక్కడ వచ్చినాము. పంతులు గారు లోపల ఉన్నారు, వస్తారండి. అమ్మాయి ఇదిగో వీళ్ళ కూతురు కలర్లో వాళ్ళందరూ రావాలంటే ఎవరికి నేను నా పాటికి నేను తీసుకుంటా అంతే. స్నేహమేరా జీవితం అనుకున్నా ఆజమేరా ఆశలే కనుగొన్నా. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ నొక్కే జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ నొక్కే జ్వాలా నరసింహ. మొత్తానికైతే నల్లగొండ్ల నరసింహస్వామి అద్దరిపోయింది. టెంపుల్ అయితే సూపర్ ఉంది. చిన్న ఒక రీల్ కూడా చేసాం మేమైతే. ఇప్పుడైతే మనం చూస్తున్నాము ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంది. వచ్చే ఊర్లో పెద్ద విగ్రహం ఉంది నిజంగాను. ఇదంతా కూడా మేము ఇప్పుడు వెంగమాంబ గుడికి వెళ్ళడానికి అంటే నరవాడ వెళ్ళడానికి ఇక్కడి నుంచి నల్గొండ నుంచి షార్ట్కట్లో ఒక ఊరు మధ్యలో నుంచి వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే మనకి పల్లెటూరు వాతావరణం అద్దరిపోయింది. గొర్రెలు మేకలు అనేటివి చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు మనకి. సో ఇప్పుడైతే మనం అవి చూసాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ బట్టీలు కూడా ఎవరో చూస్తుండరు అసలు. నాకు తెలిసి నా చిన్నప్పుడు చూసాం అంతేను. ఇప్పుడైతే మనం మెయిన్ రోడ్లోకి వచ్చేసాం. రోడ్ అయితే పాములాగా భలే ఉంది కదా, చక్కగా వెళ్ళిపోతా ఉంది రోడ్డు. ఇప్పుడు ఈ రోడ్లో నుంచి చిన్నగా ఒక తొక్కు దొక్కితే హైవే మీదకి వెళ్ళిపోతాం. చూసారా వచ్చేసాము మనం ఇప్పుడు దొత్తలూరుకి అయితే వచ్చేసాము. సో ఇదంతా కూడా దొత్తలూరు సెంటర్ అనమాట. వెంగమామ పోస్టర్లు కనిపిస్తున్నాయి కదా, అర్థమైపోయింటుంది ఈ పాటికి జనాభాకి మనం నరవాడ దగ్గరలో ఉన్నామని చెప్పేసి. చూసారా దొత్తలూరు సెంటర్ అనమాట ఇది. ఇప్పుడు నేరుగా చక్కగా ఎలా వెళ్ళిపోతే నరవాడ వచ్చేస్తుంది ఒక తొక్కు దొక్కితే. ఇప్పుడు నరవాడకైతే వచ్చేసాము. బట్ ఇట్లా స్ట్రైట్‌గా వెళ్ళిపోతే గుడిలోకి వెళ్ళిపోవచ్చు. మనకేందంటే వెహికల్ ప్రాబ్లమ్. మనకి వెహికల్ పెద్దది కాబట్టి ఇదంతా తిరుక్కొని పోవాలి అని చెప్పారు. ఇదైతే తిరుక్కొని వచ్చాము. కొండ మీద కనిపించేది వెంగమాంబ విగ్రహం అనమాట. సూపర్ ఉంటది నిజంగా. అక్కడికి వెళ్ళడానికి టైం లేదు. అందుకే ఇక్కడి నుంచి చాలా జూమ్ చేసి తీశాను. ఇప్పుడైతే మనము వచ్చేసామండి. ఫస్ట్ అయితే నరవాడలో వెంగమాంబ గుడికి వెళ్ళే ముందు మనము వినాయకుడి దర్శనం అయితే చేసుకోవాలి. వినాయక స్వామి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరైతే ఇక్కడ ఉంటారు మనకి. ఫస్ట్ అయితే అది చూడంగానే ఎవరైనా అమ్మవారు అనుకుంటారు, బట్ కాదండి. ప్రతి గుళ్ళోనూ ప్రతి దగ్గర వినాయకుడికి మనకి ఫస్ట్ అయితే దండం పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అట్లాగే వచ్చాము. ఇక్కడైతే షాపులు అయితే భలే ఉన్నాయి. చిన్నపిల్లలు తినాలంటే, ఎందుకంటే ఆనందం వాళ్ళకి బొమ్మలన్నీ కొనిస్తారు కాబట్టి అందుకని భలే ఆనందంగా ఉంటుంది. ఇక్కడైతే చిన్న బొమ్మలు లేవు, చిన్నపిల్లలు ఎవరు లేరు కాబట్టి మాకు వాటితో పని లేదనమాట. సరే ఇప్పుడు మనము ఇది వెంగమాంబ కళ్యాణ కట్ట, వెంట్రుకలు తీపించుకోవాలనుకున్న వాళ్ళు తీయించుకుంటారు. మొత్తానికైతే తిరునాళ్ళ వాతావరణం చూసారు కదా, జైంట్ వీల్ కూడా అదిరిపోయింది. మనం ఇప్పుడు లోపలికి వచ్చాము. రూమ్ ఇచ్చారు మనకి. రూమ్లో మేమైతే ఫ్రెష్ అయ్యి ఆల్రెడీ ఫ్రెష్ అంటే ఫేస్ వాష్ అది చేసుకొని మళ్ళీ కొంచెం పెయింట్ అది వేసుకొని ఫేస్కి రెడీ అయిపోయామన్నమాట. ఇప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళాలి, ఎందుకంటే మేము కోలాటానికి కదా వచ్చాము. సో అందుకని ఫస్ట్ అయితే అమ్మవారికి మా కోలాట ప్రదర్శన అయితే చూపించేసేసి తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. రండి మేము ఎలా వేస్తున్నామో చూద్దురు.
మొత్తానికైతే కోలాటం అయితే సక్సెస్‌గా గ్రాండ్‌గా జరిగింది. బాగా వేసామని అనుకుంటున్నాము. అయితే ఇప్పుడు భోజనం టైం అయిపోయింది. ఫుల్‌గా ఆకలేస్తుంది. ఈ ఐటెమ్స్ అన్నీ కూడా నాగమణి అక్క వాళ్ళ బంధువుల చేత చేపించుకొని తీసుకొచ్చింది. ఐటెమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. థాంక్ యూ సో మచ్ అక్క. అలాగే ఇప్పుడు తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. పిచ్చనేది పలు రకాలుగా ఉంటది. నాకుండే పిచ్చేంటంటే చెప్తాను వినండి. జెయింట్ వీల్ ఎక్కాలని చాలామందికి కోరిక ఉంటది. నాకైతే జెయింట్ వీల్‌ని చూస్తేనే భయము. జెయింట్ వీల్ గురించి ఏంది ఇంత చెప్తుందనుకుంటున్నారా? జెయింట్ వీల్ పక్కనే మనకొక ఫోటో ఉందండి. ఆ ఫోటో ఏంటా అని చాలా జూమ్ చేసి మిద్ది పైకెక్కి మరీ వీడియో తీశా. అదేంటంటే ఎన్టీఆర్ బొమ్మ. అందుకే పైకొచ్చా నేను. అది ఎన్టీఆర్ బొమ్మ కాదా అని తెలుసుకోవడానికి. అది ఎన్టీఆర్ బొమ్మే. చాలా బావుంది కదా! నరవాడ అంటేనే గుర్తొచ్చేది మనకి అగ్నిగుండం. అగ్నిగుండం అంటేనే గుర్తొచ్చేది అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన ప్లేసు. అందుకనే ప్రతి ఆడవాళ్ళందరూ గూడా ఎండు కొబ్బరి చిప్పలు, అలాగే ఆవు నెయ్యి తీసుకొచ్చుకొని వాళ్ళ మొక్కుబడుల ప్రకారంగా అందులో వేసి వాళ్ళ కోరికలనేటివి తీర్చుకుంటారు. ఇది చాలా పవిత్రమైనటువంటి ప్లేస్ అన్నమాట. ఇక్కడికి ఆడవాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ కొబ్బరి చిప్పలు, ఆవు నెయ్యి వేసి వాళ్ళ కోరికలనేటివి తీర్చుకుంటారు. ఇప్పుడైతే మనము దర్శనానికెళ్ళే రూట్ అనమాట. చూసారు గదా! క్యూ అయితే మామూలుగా లేదు. జనాభా అద్దిరిపోతున్నారు క్యూలు. సో, మేమైతే దర్శనం చేసుకొని బయటకొచ్చేసేసాము. ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమ ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఏంటి సడెన్‌గా శివభక్తులకెళ్ళిపోయిందనుకుంటున్నారేమో. ఇక్కడ ప్లేస్‌ని చూస్తే ఎవరైనా గూడా ఓం నమ శివాయ అనాల్సిందే. అదేంటంటే తిరునల్ల తిప్ప కాశీనాయన ఆశ్రమం అనమాట. మనకొచ్చే దారిలో ఉంటదిది. అసలు ఎవరైనా చూసుంటే నిజంగా నాకొక కామెంట్ జేయండి. ఎంత బావుందంటే అంత బావుంది. ఒక దేవుడున్నాడు, ఒక విగ్రహం ఉంది అనేది గాదు. ప్రతి ఒక్క దేవుడున్నాడిక్కడ. ఇది చూస్తుంటే మనకి ఎక్కడో వైకుంఠంలో ఉన్నట్టు అనిపిస్తుంది. కైలాసంలో ఉన్నట్టు గూడా అనిపిస్తుంది ఈ విగ్రహాలైతేను. భక్త ప్రహ్లాదుడు శివుడిని వేడుకుంటూ ఉన్న దృశ్యం అనమాట ఇది యముడు. ఈ టెంపుల్ అయితే చాలా బావుంది. పావురాలు చూడు ఎన్నున్నాయో దాని నిండా. రాహువు, శనీశ్వరుడు, ఆ! కేతువు, గురుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు. పెళ్లిగాని అమ్మాయిలు, పెళ్లిగాని అబ్బాయిలంతా ఈయన చుట్టూ తిరగాల. పెళ్లి కానోళ్ళందరికీనా పెళ్ళిళ్ళు జరిపిస్తాడు. నాకు చాలా అవును. చంద్రుడు మేక మీద ఉన్నట్టున్నాడు కదా. ఫైనలీ నవగ్రహాలకి అధిపతి సూర్యుడు. మొత్తానికి ఇవైతే కంప్లీట్ చేసుకుందాం. ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్దాం రండి. అక్కడ వీడియో తీనిస్తారో తీనిరో. తీనిస్తే తీసుకునేది, లేకపోతే లేదు. నా జడ చూసారా ఎంత పొడుగు పెరిగిందో. వచ్చేసి అయ్యప్ప స్వామికి ధ్వజస్తంభం అనమాట. చాలా పెద్దదిగా ఉంది. చాలా బాగుంది కూడా. ఇందాక అయ్యప్ప స్వామి గుడిని బయట నుంచి చూపించాను కదా. ఇది వచ్చేసి లోపల. ఫస్ట్ అయితే మామూలుగానే వినాయకుడు, అలాగే ఇక్కడ ఒక శివలింగము నాగపడిగలతో ఉంది. అలాగే ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. ఇది చాలా బాగుంది ఇక్కడ కూడాను. మనము చాలా తక్కువ కదా అయ్యప్ప స్వామి టెంపుల్స్‌ని చూడము. సో, అందుకనే మాకు ఇదైతే చాలా చక్కగా నచ్చింది. మేము ఎప్పుడైతే కైలాసంలో ఉన్నట్టు మాకు ఈ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట ఇది వచ్చేసి. శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. చీకటి పడిపోయింది. చీకట్లో కూడా భలే వెలుతురుగుంది. ఇక్కడ చూసారా మనకి కల్కి భగవానుడు అంట. నిజంగా ఇప్పుడు కల్కి యుగం నడుస్తుంది కదా. మత్స్య అవతారం. ఓం నమో
లొకేషన్ చూస్తారా ఎంత బాగుందో. ఏంది ఇది ఇన్నున్నాయి ఈడ? ఆయనతో కూడా పోతే అన్నీ చెప్తున్నాడు. యమ ధర్మరాజా ఇది పరిస్థితి అని ఇట్లా చేశారనమాట. పెద్దలు ఉంటారు కదా, ఇప్పుడు అమావాసాన్ని చూసేవాళ్ళు పౌనానికి చాలా మంది భక్తులు వస్తారు. పొగులు ఒక వెలుతురు, నైట్ ఒక వెలుతురులాగా పొగులు చూడ్డానికి విగ్రహాలు ఒకలా ఉన్నాయి, నైట్ చూడ్డానికి విగ్రహాలు ఇంకొకలా ఉన్నాయి. మొత్తానికైతే ఇక్కడైతే చాలా ఆనందంగా ఉంది. చాలా బాగున్నాయి కూడా విగ్రహాలు. చూసారు కదా, ఈ శివయ్య అయితే నటరాజు రూపంలో ఎంత బాగున్నాడు. అక్కడ అయ్యప్ప స్వామి, వినాయకుడు, మొత్తం శివయ్య ఫ్యామిలీ ఇదనమాట, శివ పరివార్ ఇది. చూడాలంటే ఇక్కడికే వచ్చి చూడాలి, ఇంకెక్కడా చూడలేము. చాలా ప్రశాంతంగా ఉంటది ఇక్కడ. చూడు, అందరు దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు. వచ్చి ఎంజాయ్ చేసుకొని స్వామిని దర్శించుకొని వెళ్ళొచ్చు. అన్నపూర్ణాదేవి అష్టించునమ్మా, అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మ నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. ఇక్కడ విశేషాలు అయితే చాలా ఉన్నాయి. ఇంకాను ప్రతి పూట అన్నదానము, ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఇక్కడ ఏ టైంలో వచ్చినా లేదు అనిపించుకోకుండా అన్నదానం అయితే జరుగుతుంది. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా రూపాయి డబ్బులు తీసుకోకుండానే ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అంతా కూడా కాశీనాయన ఆశ్రమంలో జరుగుతుంది. 3 పూట్ల కాఫీలు, టీలు, ప్రతి ఒక్కరికి భోజనాలు, అలాగే ఎన్నో విశేషాలు. చిన్న మినీ సురేంద్రపురం లాగా అనిపిస్తూ ఉంది. ఈ అద్భుతాలన్నీ చూడాలంటే మీరు ఖచ్చితంగా వెళ్ళాలి, ఇక్కడ దర్శించుకోవాలి, ఇక్కడైతే అన్నదానంలో పాల్గొనాలి. ఇలాగే నా వీడియోస్ అన్ని కూడా చూస్తూ ఉండండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతోటే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై బాయ్.